శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, మనం గత 10 years బ్యాక్ నుంచి చూస్తే మన సనాతన ధర్మం మీద మన మూవీస్ తెలుగు డైరెక్టర్స్ మంచిగా ఆ మూవీస్ తీస్తున్నారు. ఎలాబరేట్ చేసి వాళ్ళ కృషిని ఉపయోగించి వాళ్ళ ఇక్కడ ప్రొడక్షన్ హౌస్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి ప్రొడ్యూసర్స్ కూడా చాలా బాగా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఆ మూవీస్ ఎలాబరేట్ అయ్యి మనకి పాన్ ఇండియా వైజ్గా ఆ మూవీస్ అనేది మనకి చూస్తున్నాం. మనం దాని నుంచి కొంచెం నాలెడ్జ్ కూడా గ్రాస్ చేసుకుంటున్నాం. కార్తికేయ 1, 2 కానివ్వండి, మనకి ఇక్కడ హనుమాన్ మూవీయే కానివ్వండి, మొన్న రిలీజ్ అయిన మిరాయే కానివ్వండి, మనకి గతంలో రిలీజ్ అయిన అఖండానే కానివ్వండి, ఇప్పుడు రిలీజ్ కాబోతున్న అఖండ 2 కానివ్వండి, ఇదంతా నిజంగా మనకి సనాతన హైందవ ధర్మం మీదనే నడుస్తుంది మిత్రులారా. సత్య సనాతనం నిత్య నూతనం అనే ఒక కాన్సెప్ట్ మనకి పెద్దలు చెప్తారు. ఆ కాన్సెప్ట్ని నిజంగా వేలు తీసుకొని ఆ సత్యాన్ని అన్వేషించి మనకి నిత్య నూతనంగా మనకి మూవీస్ రూపంలో ఇస్తున్నారు. అయితే మనం అఖండ 1లో చూసాం. మనకి ఏదైతే మృత్యుంజయ మంత్రం ద్వారా వాళ్ళ బిడ్డని ఎలా మనకి రీట్రైవ్ చేయగలరు, పాయిజన్ని కూడా అనేది చూపించారు. నిజంగా మన మంత్రాలకు ఉన్న శక్తిని వీరు ఎలాబరేట్ చేయడం జరిగింది మూవీస్లో. అండ్ అఘోర తత్వం అంటే ఏంది అంటే వాళ్ళ కుటుంబాల నుంచి ఎలా వెళ్ళిపోతారు, వాళ్ళ కుటుంబాన్ని కూడా ఎలా సాక్రిఫైస్ చేస్తారు. అండ్ మనకు మొన్న ఫేక్ అఘోరేసి ఇలాంటివి చూపించారు. కానీ ఒరిజినల్ అఘోరాలు నిత్య తపస్సుగా దేశం కోసం ధర్మం కోసం వారు అక్కడ ఉంటారని చెప్పేసి, ఎప్పుడు ఒక ఆర్మీ లాగా ఉంటారని చెప్పేసి వాళ్ళు ఒక మూవీ రూపంలో వాళ్ళు చూపించారు మనకి 3 hours గ్యాప్లో. అయితే ఈ అఘోర తత్వం మీద చాలామంది దీని గురించి చెప్పారు. అయితే ఒక అఘోరాకి కోపం వస్తే ఎలా ఉంటుంది ప్రజెంట్ జనరేషన్లో అనేది చూపించిందే ఈ అఘోర 1. ఇప్పుడు 2 కూడా ఇది ఇంకా గూస్ బంప్స్ ఉంటుంది అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఈ మూవీ మీద కూడా ఇట్లాంటి మూవీ మీద కూడా కుట్రలు పన్నుతున్నారు కొంతమంది. అది వచ్చేసరికి నెగిటివ్ ప్రాపగండా చేస్తే బాలీవుడ్ బ్యాచే కావచ్చు, అండ్ ఇక్కడ కాలీవుడ్ అండ్ ఇంకొకటి మలయాళం మూవీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా దీన్ని ఫేక్ ప్రాపగండా కొన్ని నడిపిస్తున్నారు. ఎందుకంటే ఈ విధంగా అంటే అసలు బుక్ మై షోలో ఈ మూవీ అసలు టికెట్లే బుక్ చేసుకోవట్లేదు, ఈ మూవీ వచ్చేసరికి అసలు ఎవరు దేకట్లేదు, అసలు దీన్ని పట్టించుకోవట్లేదు, మొత్తం మూవీ అంతా తుస్తని చెప్పేసి వీళ్ళని ఒక రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు. రూమర్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి ఇదే బుక్ మై షోలో మనం కొన్ని స్క్రీన్ షాట్స్ తీసాం మిత్రులారా. ఏదైతే మనకి మాస్ కలెక్షన్స్ అండ్ క్లాస్ కనెక్షన్స్ అన్నీ కలిపి డిఫరెంట్ స్టేట్స్లో మనకి ఎలా రిలీజ్ అవుతుందో ప్రీమియర్ షోస్ ఇప్పుడు చూపిస్తున్నాం. అండ్ ఇంకొకటి ఇప్పుడే అందుతున్న సమాచారం ఏంటంటే తెలంగాణలో వచ్చేసరికి ఇది ప్రీమియర్ షోలు సాంకేతిక కారణాల వల్ల రిలీజ్ కాలేకపోతున్నాయంట. కానీ అక్కడ ఫ్యాన్స్ చాలా హట్టింగ్గా ఫీల్ అవుతున్నారు, తెలంగాణ ఫ్యాన్స్. సో ఇప్పుడు మనకి ఏ థియేటర్స్లో ఎక్కడెక్కడ ఏ షోలు ప్రీమియర్ షోలు వేశారు అంటే మనం మాస్ నుంచి క్లాస్కి వెళ్ళిన మిత్రులారా. ముందుగా మనకి వైజాగ్ జగదాంబ కాంప్లెక్స్ ఈ థియేటర్ వచ్చేసరికి మనకి మాస్ ప్లస్ క్లాస్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అన్ని టికెట్ ఆల్రెడీ ఆల్మోస్ట్ బుక్డ్. ఒక్క టికెట్ అయినా అవైలబిలిటీ ఉంది దీంట్లో చూడండి. 600 ప్రీమియర్ అండ్ ప్రీమియం అన్ని టికెట్స్ అన్నీ బుక్ అయిపోయినాయి. ఇది జగదాంబ కాంప్లెక్స్లో మనం చూస్తే ఇది వచ్చేసరికి వైజాగ్లోనే మనకి శరత్ థియేటర్లో ఒక నాకు తెలిసి 4-5 ఒక 20 టికెట్లు తప్ప ఇంకా అక్కడ కూడా అన్ని బుక్ అయిపోయినాయి ప్రీమియర్ షోలో. అండ్ ఇది కడప డిస్టిక్లో వచ్చేసరికి దాదాపు అన్నీ ఫుల్ అయిపోయినాయి. ఇక్కడ ఒక బిగ్గెస్ట్ ఫ్యాన్ ఉన్నాడు కడప డిస్టిక్లో, బాలకృష్ణ గారు కానీ కూడా మనం మర్చిపోవద్దు, తనే వైఎస్ జగన్. మేబీ ఆయన కూడా ఈ మూవీ వెళ్ళొచ్చు అక్కడ అందుబాటులో ఉంటే. ఇది బెంగళూరులో ఐనాక్స్లో థియేటర్లో వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫుల్. ఎప్పటి వరకు అంటే 4 షోలు కంప్లీట్గా ఫుల్. అండ్ ఇవి కూడా ఇది ఫిల్లింగ్ ఫాస్ట్ అని చెప్తున్నారు. ఇది వచ్చేసరికి మనకి తమిళనాడులో అక్కడ కూడా అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఏదైతే మనకి 14 frames వాళ్ళది ఉందో ఆ 14 frames డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళకి ఏదో క్లాసెస్ వల్ల రేపు అది రిలీజ్ అయిపోతుంది మూవీ. ప్రీమియర్ షోలు లేవు కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ కూడా రేపు థియేటర్స్కి అక్కడ ఫిల్ అయిపోయినాయి తమిళనాడులో. తెలంగాణ తప్ప అంటే ఇక్కడ మనకి తెలుగు స్పీకింగ్ పీపుల్స్ ఎక్కువగా ఉన్న కర్ణాటక, ఆంధ్ర అంటే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ నీకు వైజాగ్ కోస్టల్ ఆంధ్ర ఎట్లుంది, ఆంధ్ర ఎలా ఉంది, అండ్ విజయవాడ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎంత తొందర ఫిల్ అయిపోతుందో మనకు తెలుసు. సో ఇక్కడ ఖమ్మం నుంచి పెనుగొంచుపోలుకు వెళ్ళి మరి
వీళ్ళు ఆంధ్ర బార్డర్ ఎక్కడైతే ఖమ్మం ఉందో అక్కడ ఖమ్మం నుంచి పెనుగంచిప్రోలుకి వెళ్ళి అండ్ అక్కడ మూవీకి వెళ్ళి ప్రీమియర్ షో చూస్తున్నారు ఈరోజు. చెప్పాలంటే ఈ బాలకృష్ణ ఫ్యాన్స్ని అన్ని ఫ్యాన్స్ నందు బాలకృష్ణ ఫ్యాన్స్ వేరే అని చెప్పేసి ఎట్లయితే మనం అంటామో వాళ్ళ బాలకృష్ణ ఫ్యాన్కి వచ్చేసరికి వాళ్ళ సర్వీస్ కానీ వాళ్ళ అవి మన హీరో మీద ఉన్న ప్రేమ కానీ దాన్ని చాటి చెప్తుంది. నిజంగా ఖమ్మం నుంచి పెనుగొంచిప్రోలు వరకు వెళ్ళే డైహార్డ్ ఫ్యాన్స్ ఖమ్మంలో ఉండడం నిజంగా అది ఒక విచిత్రమైన దాదాపు 40 కిలోమీటర్స్ అవతలకు వెళ్ళి మూవీ చూస్తున్నారు. సో ఇది చాలా గ్రేట్ఫుల్ అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఈ అఖండ 2 మూవీ గురించి రేపొద్దున మళ్ళీ రివ్యూ చేద్దాం ఫ్రెండ్స్. మీద మనం రివ్యూ చేస్తున్నాం మన ఛానల్లో. సో ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ మనం కూడా బాలకృష్ణ ఫ్యాన్ కాబట్టి ఈ మూవీకి అడ్వాన్స్గా జై బాలయ్య అనుకుంటూ ఈ అందరి మూవీస్కి ప్రతి కామెంట్స్ కూడా మీరు జై బాలయ్య అనుకుంటా మెన్షన్ చేస్తూ దీన్ని మనకి మూవీస్ జై బాలయ్య అని చెప్పేసి మరియు మనకి అఖండ 2 రోర్ అని చెప్పేసి కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ ఇదే మాకు మీరిచ్చే ఎనర్జీ అండ్ బూస్టింగ్. సో ఒరిజినల్ అండ్ క్లియర్ క్రిస్టల్గా ఉన్నది ఉన్నట్టు చెప్పే మన శక్తి మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్.